ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందు నిన్న మొన్నటి వరకు ఉన్న జీవితాల్లో ఆ పరోపకారం కోసం, ముఖ్యంగా అన్నం లేని వాళ్ళకి, ఆకలితో అలమటించే వాళ్ళకి అన్నం పెట్టడం కోసం తప్పించిన పురుషులు కాదండి, జమీందారులు కాదండి, స్త్రీలమ్మ, వృద్ధ స్త్రీలు కూడా మన తెలుగు వాళ్ళలోనే ఉన్నారు. కలిలో ఊహలకైన కష్టమగు, కలిలో ఊహలకైన కష్టమగు డొక్కా సీతమన్బోలు సాత్వుల వృత్తాంతములు. కలిలో ఊహలకైన కష్టమగు డొక్కా సీతమన్బోలు సాత్వుల వృత్తాంతములు. ఎక్కడో వరదలందుం జిక్కు ప్రాణములు ఆకలితో నార్వగా అన్నదానమున రక్షం చేసగా. ఎక్కడో వరదలందుం జిక్కు ప్రాణములు ఆకలితో నార్వగా అన్నదానమున రక్షం చేసగా. ఆస్తులప్పులు లెక్కింపక, ఆస్తులప్పులు లెక్కింపక అన్నపూర్ణయగుచుం పూర్ణత్వమున్ పొందెగా. దగ్గర ప్రాంతం డొక్కా సీతమ్మ గారు మామూలు సాధారణ బ్రాహ్మణ కుటుంబం అమ్మ, ఏమి ఐశ్వర్యవంతులు కాదు. ఆ పుట్టింటి వారు ఆవిడకి నేర్పిన సంస్కారం ఏమిటంటే, చిన్నప్పుడే అమ్మ ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం కంటే గొప్ప విషయం ఏం లేదమ్మా, ఇక మిగిలినవన్నీ తర్వాత. అదొక్కటి నేర్చుకుంటారు. ఆ భర్త ఎంత అదృష్టవశాత్తు దొరికాడు అంటే, ఈవిడ ఎంతమందికి అన్నం పెట్టినా దానివల్ల ఎన్ని ఎకరాలు అయిపోయినా ఆయన ఎప్పుడు మాట్లాడాడు. నీ ఇష్టం, నీ వల్లే నాకు పుణ్యం వస్తుంది అనేవాడు. అది ఆవిడ అదృష్టం. ఎందుకంటే ఒక్కో దాంట్లో మగవాళ్ళకి కాస్త ఖర్చు దానం చేసే తత్వం ఉంటే వెనకాల ఆడాళ్ళు బ్రేక్ వేసేస్తారు. ఇల్లంతా గొల్ల అయిపోతుంది, మీరేం పట్టించుకోవట్లా అంట. అప్పుడే గొల్ల అయిపోయి గోడలు అయిపోయి పడిపోయినట్టే. ఇంత చేసి ఇచ్చింది 10 రూపాయలు. అదే ఆడాళ్ళకి ఏమైనా కాస్త ఏదో నలుగురికి చేద్దామనే తాపత్రం ఏదైనా ఈ మగాడు అడ్డం పడిపోతాడు. నీ ఇష్టం, అస్తమానం బయట తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు ఇక రకరకాలు అనుమానిస్తాడు మామూలుగా కాదు. లేదా ఆవిడ ఏదో స్వచ్ఛంద సేవ చేద్దాం తిరుగుతుందేమో, నష్టమా ప్రమాదమా, ఇంట్లోనే ఉండాలా ఎంతసేపు, అది చేయకూడదా 10 మంది కోసం, ఈయన సమర్థించడం, అది ఏదో అయిపోతుంది అనుకుంటా. ఎందుకంటే ఎక్కడొక వెళ్ళినప్పుడైనా మీరండి సీతమ్మ గారు మొగుడు అనేసరికి ఈయన పౌరుషం వచ్చేస్తుంది. సీతమ్మ మొగుడు అనే నాకు పేరు లేదా? మరి ఎంతోమంది ఈ దేశంలో భార్యలు ఫలానాయన భార్య అంటేనే ఆనందంగా ఉన్నారమ్మా, నన్ను అనలేదని ఇంతవరకు అనలేదండి ఎవరునో. మరి అలాంటి పరిస్థితి స్త్రీలు అనుభవిస్తూ ఆనందంగానే తీసుకున్నప్పుడు ప్రసిద్ధులైనటువంటి స్త్రీల భర్తను కూడా అలాగే తీసుకోవాలి. తేడా ఏముంది అందులో? మా ఇంటికి పాలు పోసేవాళ్ళు వస్తారనుకుందామండి, ఆవిడ పేరు వెంకాయమ్మ, మేము వాళ్ళ ఆయన వస్తే ఏమంటాం వెంకాయమ్మ మొగుడు అంట. నాకే ఇండివిజువాలిటీ లేదండి. నీ ఇండివిజువాలిటీ మాకెందుకు, పాలచెంబు మాకు కావాలి. మా ఇంటికి వచ్చి పోసేది ఆవిడ పేరు వెంకాయమ్మ, డబ్బులకు నువ్వు వచ్చావు, నీ పేరు వెంకాయమ్మ మొగుడు, నీ పేరు నాకెందుకు? అందుకని నన్ను వెంకాయమ్మ మొగుడు అంటారా, నా పేరు వెంకట్రావు అంటే మాకు అనవసరం. మా ఇంటికి రోజు వచ్చేది ఆవిడ, పాలు పోసేది ఆవిడ. ఇవాళ బిల్లుకు నువ్వు వచ్చావు, ఎందుకంటే ఆవిడ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక. వీడు ఊరికే వస్తాడా? ఆడదాని చేతికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక. సరే ఏదో నీకు ఇచ్చా, వెంకమ్మ మొగుడు వచ్చాడని అంటాం, పడాలంతే. నేను ఇలా అంటారంటే ఎంతోమంది ఆడవాళ్ళు దాన్ని ఆనందంగా తీసుకోవట్లేదు. ఫలానా ఆయన భార్య అంటే నా పేరు లేదంటే, నన్ను పేరెట్టి పిలవకూడదంటే ఎవరికి తెలుస్తుందమ్మా? నీ పేరు ఎందుకు తెలుస్తుంది? తెలవాల్సిన పని ఏమిటి? ఆ భర్త కానీ భార్య కానీ ఎవరైనా ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వారికి సమాజంలో మంచి పేరు ఉంటే అందులో పేరులోనే నాది సగం, అసలు ఆ పేరంతా నాదే అనుకుని భార్యో భర్తో ఆనందించాలి. మళ్ళీ నాకు ప్రత్యేకమైన పేరు అంటే ఏమైపోయిందో అహంకారం వచ్చేసింది అక్కడ. ఆ భర్త అంత గొప్పవాడు, ఎప్పుడు డొక్కా సీతమ్మ గారి మొగుడు అనడం తప్పితే ఇంతవరకు చరిత్రలో ఆయన పేరు కూడా సరిగ్గా చెప్పిన వాళ్ళు ఎవరు. ఆయన దానికి సంతోషించాడు, ఏం పర్వాలేదునండి ఎవరో ఒకరు చేయాలి కదా అనుకున్నాడు. ఎంతటి ఔదార్యము అంటే ఆ ఊరు వెళ్ళిన వాళ్ళ, డొక్కా సీతమ్మ గారు ఊళ్ళు వెళ్ళిన వాళ్ళ అక్కడ భోజనం చేయాల్సి. ఇంత చేసి పెట్టేది ఏమిటంటే ఏదో నక్కదోసకాయ పచ్చడి, ఇంత ఊరికే పల్చటి మజ్జిగ, అందులో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు 14 లోకాలు కనపడతాయి, ఇంకా అంత పలచగా ఉంటుంది అంతే. ఇక అంతకంటే వాళ్ళకి పెట్టడానికి ఏం లేదు. కానీ దానికోసం ఆవురావురమంటూ వచ్చేసి యాత్రికులు, అసలు ఉన్నవాళ్ళు బయట ఎక్కడో చేయగలిగిన వాళ్ళు కూడా ఆ రుచి వేరండి. అసలు ఆవిడ ఏం చేస్తుందో కానీ ఆ రుచి వేరండి. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలాగా డొక్కా సీతమ్మ గారి చేతి ముద్ద అంటే ఆ రుచి వేరండి అని అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాడు. ఇంత చేసిన ఆవిడకంటే ఒకసారి ఆవిడ తత్వానికి ఎదురైనటువంటి పరీక్ష భగవంతుడు ఎలా పెడతారంటే, ఎక్కడికి వెళ్ళేది కాదు. ఈ అన్నదాన కార్యక్రమం ఆగిపోతుందని ఎక్కడికి వెళ్ళేది కాదు. దగ్గర వాళ్ళు పుట్టింటి వాళ్ళు సొంత చెల్లెళ్ళ పెళ్ళిళ్ళైనా, చెల్లెళ్ళ పిల్లల పెళ్ళిళ్ళైనా ఆవిడ వెళ్ళాలి. ఇక్కడ అన్నదానం ఆగిపోతుందమ్మా, ఈవేళ 200 మంది వస్తారమ్మా, వండి పెట్టాలి, వద్దు అమ్మా నేను రాలేను, ఇదే ఉండిపోయింది. దానికోసం బంధువులతో విరోధాలు కూడా వచ్చాయి. ఈవిడికి ఊళ్ళో పెద్ద పేరు ప్రతిష్ట ముఖ్యం అనేది ఇంకా సాగదీసిన వాళ్ళు సాగదీశారు. నాకు అవన్నీ అనవసరం అన్నాడు. ఆవిడ పట్టించుకోలేదు అవన్నీ. నేను సాగదీస్తారు, ఎప్పుడు సాగదీసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇలా దీనికోసం చేసావు దానికోసం చేసావు. ఈ మాట ఎందుకంటారో గమనించాలండి. ఎవరైనా ఎందుకంటారు వాళ్ళు అంటే, మనం సేవ చేస్తూ
సేవ చేస్తుంటే వాళ్ళ హృదయం వాళ్ళని ప్రశ్నిస్తుంది, నువ్వెందుకు చేయవు, నీ సాటివాడే కదా, నీకంటే ఏం ఐశ్వర్యవంతుడు కాదు కదా, నీకున్న బాధ్యతలు ఆయనకి ఉన్నాయి కదా, ఆయన చేస్తున్నాడు కదా, నువ్వెందుకు చెయ్యవు అని వాడు హృదయం వాడిని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నకి వాడు జవాబు చెప్పలేక ఆ హృదయానికి ఏం చెబుతాడంటే, వాడు ఏదో స్వార్థం కోసం చేస్తున్నాడు, నాకు అటువంటి స్వార్థాలు ఏవీ లేవు కాబట్టి నేను ఇంట్లో ముక్కు చీదుకుంటూ కూర్చున్నా అని చెప్పుకుంటాడు అనమాట. వాడు స్వార్థం లేకపోతే ముక్కు చీదుకుంటూ కూర్చోవాలా, బయటికి ఏం చేయకూడదా? ఆ సమాధానం చెప్పుకోవడానికి వీలుగా ఆ మాట పైకానేస్తాడు. నువ్వేం చేస్తున్నావు ఎవరికి తెలియదా, నువ్వు ఎన్నికల్లో నిలబడదామని చేస్తున్నావు, నువ్వు రాజకీయం కోసం చేస్తున్నావు, నువ్వు పేరు కోసం చేస్తున్నావు, నీకు ఏదో లేదు ఎందుకు చేస్తావు, ఇవన్నీ అంటాడు. అవన్నీ ప్రచారం చేయాలి. ఆవిడ పట్టించుకోకూడదు. ఆవిడ పట్టించుకోలేదు ఏమని, ఆవిడ పద్ధతిలోనే ఆవిడ ఎప్పుడో ఒకసారి బాగా దగ్గర వాళ్ళు అయ్యేసరి ఇంకా పెళ్ళికో దేనికో వెళదామని భార్య ఆవిడ కలిసి ఇక్కడ ఎవరికి అప్పగించి పెడుతూ ఉంటే ఈ పడవ వీళ్ళు దిగుతున్నారని అక్కడ ఇంకా నిలబడ్డారు. ఆ పడవ ఎక్కుతున్న వాళ్ళు ఏదో ఆ ఊరు కానీ ఊరెడుతున్నా అక్కడ ఏమన్నా 2 మెతుకులు దొరుకుతాయా, ఏముంటాయి అక్కడ, సత్రాలు అవి ఉన్నాయో లేవో అని అంటూ ఉంటే, డొక్క సీతమ్మ గారు ఉందిగా అలా మాట్లాడతామే, అక్కడ భోజనం చేసి వెళ్ళమేమిటి, నీకు తెలియదు ఆవిడ పేరంటే, అవునవును అనేసరికి ఈవిడ వినండి, అయ్యో వీళ్ళు మా ఇంటికి భోజనానికి వెళుతున్నారు, నేను అక్కడ లేను అంటే చేయకుండా వెళ్ళిపోతారేమో అని భర్తను పట్టుకుని, కరగ్రహణం కదా పాణిగ్రహణం, వెళ్ళిపోతామని చెప్పి ఆ పడవలోనే ఎక్కేసి వెళ్ళిపోయిందండి. ఆవిడెవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏమిటో అడుగుతారు. ఏ రకమైన ప్రచారం ఆశించలేదు. కనీసం ఆ పడవ ఎక్కాక కూడా మీరు డొక్కా సీతమ్మ గారి గురించి మాట్లాడుకుంటున్నారు కదా, నేనే ఓ సెల్ఫీ తీసుకుంటారా అని అడగలేదు ఆవిడ. అప్పుడు ఈ సెల్ఫీలు గొడవలేదు. గొప్ప గొప్ప వాళ్ళతో ఫోటోలు కావాలి మనకి, వాళ్ళు చెప్పింది మనం చెయ్యం. ఆయన మాకు కనపడ్డారంటే మేము ఫోటో దిగామండి, అబ్బాయి మా భుజం మీద చేసారండి, నెత్తి మీద చేసారు, రేపు పొద్దున్న నేను చిట్ ఫండ్ కంపెనీ పడితే అందరం నెత్తి మీద వెత్త చెయ్యి. ఈ నమ్మకాలే మనకు కావాలంతసేపు. కానీ ఆయన ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం అది చేస్తే చాలు కదా. ఇంకా ఆయనకు కనపడడం, నమస్కారాలు అవన్నీ వేరే విషయాలు, వీలైతే చేస్తాను లేకపోతే లేదు. అవకాశాలు అందరికీ ఉండవు, అది పెద్ద అనవసరమైన విషయం, అది పెద్ద సమస్య కాదు, దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనతో మనకు ఉండేటువంటి అనుబంధం అనేది చాలా సామాన్యమైన విషయం. ఆయన చెప్పిన మాటలు లేదా ఆయన చేసిన సేవ, ఆయన చేసిన రాసిన కావ్యం, అది ఏది ఉందో అదే మనకు. ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి వీళ్ళకంటే ముందు ఆ పడవ దూకి ఇంటికి వెళ్ళిపోయి వంట సిద్ధం చేసింది, మొత్తం పెళ్లి కార్యక్రమం మానేసింది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన కూడా అంతే. ఏటి ఒడ్డున అవతల లంకల్లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు లంకల్లో ఎవరో అమ్మా సీతమ్మ తల్లి నువ్వు బతుకుండగానే నా ప్రాణం పోతోందమ్మా, నాకు అన్నం లేదమ్మా, నువ్వు బతుకుండగానే నా ప్రాణం పోతోందమ్మా అని ఒకడెవరో అరుస్తూ ఉంటే ఈ భర్త ఈ యువతల నుంచి వినండి ఆవిడ ఇంత అన్నం మజ్జిగ అన్నం కట్టిమ్మని చెప్పి అందులోకి ఇంత మూతలో ఆవకాయ పెచ్చు వేసుకుని దాని మీద ఒక విస్తరా కప్పేసి దాన్ని మళ్ళీ ఇలా చుట్టేసి ఆ వరదల్లో ఈయన నెత్తి మీద పెట్టుకుని గడ్డానికి దాన్ని బిగించుకుని కండువాతోటి ఈ నడువుకో కండువా బిగించి ఈదుకుంటూ వెళ్ళి ఈ బ్రాహ్మడు ఆయనకి భోజనం పెట్టాడండి. అది డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్ర వృత్తాంతం. ఆవిడ అంతే, భర్త. అందుకే నేను కావ్యంలో సాగర ఘోషలో ఇటువంటి మహానుభావుల గురించి రాస్తుంటే 10వ అధ్యాయంలో ప్రత్యేకంగా పరోపకారం అని పెట్టి 10 మంది గురించి రాశా. అందులో అనిపించింది, కరిలో ఊహలకైన కష్టమకు డొక్కా సీతమన్బోలు సాధ్వల వృత్తాంతములు. ఈ కాలంలో ఊహించుకోవడం కూడా కష్టం. ఇక్కడ ఎక్కడో వరదలందుం జిక్కు ప్రాణమ్ములు ఆకలితో నార్వగా అన్నదానమున రక్షణ చేసిగా ఆస్తులు అప్పులు లెక్కింపగా. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయని ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు ఉండేది ఏదో ఉండి పోతే పోయింది, కూడా పట్టుకుపోతామా అని ఆలోచించారు. అన్నపూర్ణ ఎగుచును పూర్ణత్వం పొందేగా ఆ స్థితికి మనం చేరుకోవాలండి ఎప్పుడైనా సరే.